బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ కు షాక్ల మీద షాకులు తగులుతున్నాయి. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డితో పాటు మరో ఎమ్మెల్యే జగ్గారెడ్డి టీఆర్ఎస్ గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. సుధీర్ రెడ్డి కేటీఆర్ తో దాదాపు గంటపాటు సమావేశమయ్యారు. దీంతో కాంగ్రెస్ కు ఆయన ఎప్పుడు గుడ్ బై చెప్పబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఎమ్మెల్యే జగ్గారెడ్డి టీఆర్ఎస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే విషయంపై ఆరా తీసేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించినప్పటికీ జగ్గారెడ్డి అందుబాటులోకి రాకపోవడంతో ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూర్చాయి. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో వలసలకు సంబంధించి మరింత సమాచారం మా సిటీ బ్యూరో చీఫ్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి వలసలకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? వరుసగా కాంగ్రెస్ కి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. రేగా కాంతారావు ఆత్రం సక్కు దగ్గర ప్రారంభమైన ఈ వలసలు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా టీఆర్ఎస్ తీసుకోబోతున్నారు. నిన్న ఆయన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో భేటీ అయ్యారు. గంట సేపు భేటీ అయిన తర్వాత ఎల్బీ నగర్ లో జరుగుతున్న అభివృద్ధి అలాగే మరింత అభివృద్ధి చేస్తానని కేటీఆర్ కి హామీ రావడంతో ఆయన టీఆర్ఎస్ వైపు మారడానికి సిద్ధమైన సమాచారం ఉంటుంది. అలాగే నిన్న ఆయన ముఖ్య కార్యకర్తలు అలాగే అనుచరులందరితో కూడా సమావేశమయ్యారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 5 ఏళ్ల పాటు కొనసాగాలంటే తప్పనిసరిగా టీఆర్ఎస్ పార్టీలో ఉంటేనే మంచిదనే అభిప్రాయాన్ని స్థానిక కార్యకర్తలు అలాగే స్థానిక నేతలు కూడా చెప్పడం జరిగింది. దీంతో ఆయన కార్యకేంద్రం కూడా పూర్తి స్థాయిలో సిద్ధమయ్యారు. ఇక ఈ విధంగా ఉంటే మొత్తం ఒకసారి మనం అసెంబ్లీ ముఖ చిత్రాన్ని చూసుకున్నా కూడా 119 స్థానాల్లో 19 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందడం జరిగింది. అయితే ఇటీవలే దీనికి సంబంధించి రేగా కాంతారావు ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందే రేగా కాంతారావు పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అలాగే ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఎమ్మెల్యే హరిప్రియ, మహేశ్వరం ఎమ్మెల్యే కీలక నేతగా ఉన్న సబితా ఇందర్ రెడ్డి, పాలేరు ఎమ్మెల్యే భూపేందర్ రెడ్డి కూడా వీళ్ళందరూ కూడా ఇప్పటికే టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధం అవడం జరిగింది. వాళ్ళంతా కూడా ఆయా సభలను బట్టి వాళ్ళంతా కూడా జాయిన్ అవుతామని కూడా ప్రకటించడం జరిగింది. వీటితో పాటు సుధీర్ రెడ్డి కూడా జాయిన్ అవుతామంటూ కూడా నిన్న ప్రకటించారు. వీళ్ళందరితో పాటు బీరం హర్షవర్ధన్ రెడ్డి, ఈయన కొల్లాపూర్ ఎమ్మెల్యే ఉన్నారు, ఈయన కూడా జాయిన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్న ఇదే విషయం పైన ఆయన స్పష్టత ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికైతే స్థానిక నేతలు స్థానిక కార్యకర్తలు అందరితో కూడా మాట్లాడుతున్నాను. వాళ్ళ నిర్ణయానికి అనుగుణంగానే నా నిర్ణయం ఉంటుందంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. దాదాపుగా ఈయన కూడా చేరడం దాదాపుగా కన్ఫర్మ్ గానే తెలుస్తుంది. అలాగే సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా గత కొంతకాలంగా ఆయన కేసీఆర్ చాలా అద్భుతమైన వ్యక్తి, ఆయన చేస్తున్న పనులు చాలా బాగున్నాయంటూ కూడా ఆయన కితాబునిస్తూ వస్తున్నారు. కాబట్టి ఆయన కూడా దాదాపుగా పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన సమావేశానికి వీళ్ళందరూ ఎమ్మెల్యేలందరూ హాజరైనప్పటికీ కూడా అందరూ కూడా వేరే పార్టీలు టీఆర్ఎస్ పార్టీకి జాయిన్ అవుతున్నారు. కాబట్టి జగ్గారెడ్డి కూడా దాదాపుగా ఆయన కూడా కారెక్కేందుకు సిద్ధమైనట్టు సమాచారం అందుతోంది. మొత్తంగా ఇప్పుడు కాంగ్రెస్ బలం చూసుకుంటే కేవలం అంటే మొత్తం 6 మంది ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డితో కాకపోతే 7 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోవడంతో కేవలం 12 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. అంటే ప్రతిపక్ష హోదాను కూడా దాదాపుగా కోల్పోయిందని చెప్పొచ్చు. వీళ్ళందరూ టీఆర్ఎస్ లోకి వెళ్ళిన తర్వాత పూర్తిగా ప్రతిపక్ష హోదాను కోల్పోతుంది. వీళ్ళు కాకుండా మరొక 3 కూడా కారెక్కేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం అందుతుంది. అందులో బీరం హర్షవర్ధన్ రెడ్డితో పాటు బీరం హర్షవర్ధన్ రెడ్డి ఉన్నారు, అలాగే పైలట్ రోహిత్ రెడ్డి కూడా ఉన్నట్టు సమాచారం అందుతోంది. దీంతో ఎవరు అసలు కాంగ్రెస్ లో ఉంటారు ఎవరు వెళ్తారనే అయోమయంలో కాంగ్రెస్ పార్టీనే ఉందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలందరితో కూడా ముఖ్య నేతలంతా కూడా మాట్లాడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కాంగ్రెస్ పార్టీని వీడొద్దని చెప్పే ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వాళ్ళంతా కూడా ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతుండడంతో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ఇలా పడిందని చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే మరికొంతమంది మరో 3 ఎమ్మెల్యేలు కూడా ఈ ఆదివారం లోపల జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు టీఆర్ఎస్ గేమ్ ప్లాన్ మనం చూసుకుంటే మాత్రం అంటే ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారనే వార్తలు వచ్చినప్పటికీ ప్రస్తుతానికైతే ఆయన ఖండించారు, తాను టీఆర్ఎస్లో చేరడానికి కూడా చెప్పడం జరిగింది. మరొక వైపు ఇదంతా కూడా టీఆర్ఎస్ గేమ్ ప్లాన్ లో ఒక భాగంగా చెప్పొచ్చు. ఏంటంటే ఎంపీ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో 16 స్థానాలను కైవసం చేసుకుంటామంటూ కూడా మొదటి నుంచి కేసీఆర్ చెబుతూ వస్తున్నారు. ఒక హైదరాబాద్ స్థానం ఎంఐఎంది మినహా 16 స్థానాలు కూడా పూర్తి స్థాయిలో గెలుపొందుతామంటూ కూడా చెప్తూ వస్తున్నారు. అందులో భాగంగానే ఈ నేతలందరినీ కూడా చేర్చుకోవడం ద్వారా ఆయా స్థానిక పట్టు సంపాదించడంతో టీఆర్ఎస్ కి గెలుపుకి చాలా ఈజీ అవుతుందనే ఒక ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు. మొత్తం చూసుకుంటే మాత్రం
టిఆర్ఎస్ ప్లాన్ వర్కౌట్ అయింది. ప్రతిపక్ష హోదా కూడా కాంగ్రెస్ కోల్పోయే పరిస్థితులు అయితే ఉన్నాయి. యామిని. ఓకే రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.